కేవలం 15 నెలలు పట్టింది. ఒక్క తుపాకీతో కూడా పేల్ల. మనం ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో మినహాయిస్తే మిగతా 540 సంస్థానాల్లో ఒక్క తుపాకీతో కూడా పేల్ల. ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో కూడా భారతీయ సైనికులు మరణించింది 10 మందికి లోపే. ప్రపంచ చరిత్రలో ఇంత అలవోకగా, ఇంత వైవిధ్యం అన్న జాతిని ఇంత సునాయాసంగా కలిపి ఒక దేశ నిర్మాణం అన్నది ఇంతవరకు జరగల. ఒక అద్భుతాన్ని మన పెద్దలంతా కూడా మనకిచ్చారు. దీన్ని కాపాడుకోవాలని చెప్పంటే ఈ జాతి ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఈ కులాల్ని, మతాల్ని, భాషల్ని, ప్రాంతాలని వీటిని అధిగమించి ఓ గొప్ప నాగరికత, వారసత్వం మనకున్నాయి. నా కులం పేరుతో, నా భాష పేరుతో, నా ప్రాంతం పేరుతో, నా మతం పేరుతో నేను ఒకళ్ళ వేళతో ఒకళ్ళకి మరొకళ్ళు కడ్డు పొడుచుకున్నట్టయితే లోకమంతా గుడ్డిదవుతుందన్న విజ్ఞత మనకు లేకపోతే, ఆ సంస్కారం లేకపోతే ఎంతసేపటికి పక్కవాడిని నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ ప్రాంతం ఏమిటి, నీ భాష ఏమిటి, ఆ కారణంగా నేను వేరుగా చూస్తానని చెప్పిన భావన మనలో ఉంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. ఈవేళ ఈ జాతిలో మనకున్నటువంటి వనరుల సద్వినియోగం చేసుకోవాలి, మనకున్న సాంకేతిక విజ్ఞానం ద్వారా అభివృద్ధిని సాధించాలని చెప్పంటే మనలో ముందు ఐక్యతా భావం కావాలి. ఈ దేశం అంతా ఒక్కటి. ఈ దేశంలో కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు లేవు. అందరికీ ఒకే ఊహలు ఉన్నాయి, ఒకే ఆశలు ఉన్నాయి, ఒకే కళలు ఉన్నాయి, ఒకే ఆశయాలు ఉన్నాయి, ఒకే రక్తం ఉన్నది. అది మనం గుర్తించాలి. ఆ మాటకు వస్తే మానవాళి మొత్తం కూడా అంత వేరు కాదు. మనం అందరం అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఇండియాలో ఉన్న, మిగతా ఏషియాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, యూరోప్లో ఉన్న ఏ రంగైనా కూడా, నల్లవాళ్ళైనా తెల్లవాళ్ళైనా మనం అందరం కూడా 75,000 ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి ప్రయాణం మొదలుపెట్టాం. మన పూర్వీకులు, మనందరి పూర్వీకులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఒంటి రంగులు, అందరి పూర్వీకులు ఆఫ్రికాలో, కెన్యా నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ నుంచి మనం పుట్టాం. మీరు అది వేరు అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. ఇన్కాంట్రవర్టబుల్ రీసెర్చ్ హెస్ ప్రూవ్డ్ దిస్. ఆ తర్వాత 75,000 ఏళ్ల కాలంలో ఒంటి రంగు కానీ, లేకపోతే ముఖ కవళికలు కానీ, కొన్ని లోకల్ జీన్స్ కారణంగా కొన్ని మార్పులు చిన్న వచ్చినాయి. కానీ ఫండమెంటలీ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. ఆఫ్రికా నుంచి మొదలెట్టి ఒక తెగ తీర ప్రాంతం నుంచి ఇండియా వచ్చి మళ్ళీ ఇండియాలో తీరం చుట్టూ తిరిగి మళ్ళీ ఇండోనేషియా వగైరా చదువు మళ్ళీ ఆస్ట్రేలియా దాకా పోయింది. ఇంకో తెగ సెంట్రల్ ఏషియాకి వెళ్ళింది, ఇంకో తెగ యూరప్కి వెళ్ళింది. అమెరికాకి ఎట్లా వెళ్ళారు ఎవరన్నా చెప్తారా? అమెరికాకు 2 పక్కల సముద్రం ఉంది కదా. ఆది మానవుడు అమెరికా ఎట్లా వెళ్ళాడు? ఏమ్మా నాకు అర్థం కాలేదన్నా. వెళ్ళలేదా? కొలంబస్ వెళ్ళినట్టుగా అమెరికాలో మనుషులు లేరా? అంతేనా? మరి అమెరికన్ ఇండియన్స్ ఎవరయ్యా? అమెరికన్ ఇండియన్స్ ఎవరు? రెడ్ ఇండియన్స్ అంటారు. వాళ్ళంతా ఎవరు? ఇంకన్ సివిలైజేషన్ ఏమిటి? మయన్ సివిలైజేషన్ ఏంటి? కొన్ని వేల సంవత్సరాల నుంచి అమెరికాలో కొలంబస్ వెళ్ళింది ఆఫ్టర్ ఆల్ 1492లో. అప్పటికి కొన్ని వేల ఏళ్ల నుంచి అమెరికాలో మనుషులు ఎట్లా వెళ్ళారు? వాళ్ళంతా ఎట్లా వెళ్ళారు? మీరు చెప్పేది పాంజియా. అది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఇది జరిగింది 70,000 ఏళ్ల తర్వాతే. 14,000 ఏళ్ల క్రితం దేర్ వాజ్ ఐస్ ఏజ్. ఐస్ ఏజ్లో సముద్ర మట్టం కొన్ని 100 అడుగుల లోతులుంది, ఇప్పటికంటే లోతులుండేది. ఇప్పటికి కూడా మీకు సైబీరియాకి, అలాస్కాకి మధ్య మీరు చూసినట్టయితే బేరింగ్ స్ట్రైట్ అని చెప్పంటారు, అవునా? ఆ బేరింగ్ స్ట్రైట్ ఇస్ ఎ వెరీ షాలో బట్ వెరీ రఫ్ సీ, వెరీ కోల్డ్. ఇప్పుడు కూడా చాలా ఇంక్రెడిబ్లీ కోల్డ్ అది. ఆనాడు సముద్ర మట్టం ఇంకా 200-300 అడుగులు లోతుండేసరికి అదంతా కూడా భూభాగంగా ఉండేది. అక్కడ నడిచి వెళ్ళారు. సైబీరియా నుంచి అలాస్కాకి ఆది మానవుడు నడిచి వెళ్ళాడు. ఇన్ ఎక్స్ట్రీమ్లీ హాస్టైల్ క్లైమేట్. ఈవెన్ టుడే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ దట్. నడిచి వెళ్ళారు పొట్టతొరుగు కోసం చెప్పని. ఒకసారి అలాస్కా వెళ్ళాక 1000 సంవత్సరాల కాలంలో 8,000 మైళ్ళు మొత్తం అలాస్కా నుంచి సదర్న్ టిప్ ఆఫ్ సదర్న్ అమెరికా, అక్కడి దాకా మొత్తం కాలనైజ్ చేసింది మానవాళి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులు ఒకే జాతి, ఒకే మూల నుంచి వచ్చాం మనం. ఆఫ్రికాలో, కెన్యా నుంచి వచ్చిన వాళ్ళ సంతతి మనం అంతా కూడా. 3,000 సంవత్సరాల క్రితం మౌంట్ టోబా అని చెప్పని సుమత్రాలో అగ్నిపర్వతం విస్ఫోటం అయితే ప్రపంచం మొత్తంలో మానవాళి దాదాపు అంతా చనిపోయింది. 70,000 ఏళ్ల క్రితం కేవలం 3,000 మంది మిగిలారు.
మనం అందరం 3,000 మంది సంతతే ఎక్కడున్నా కూడా. ఇది మర్చిపోయి మనం కులం, మతం, భాష, ప్రాంతం, వర్గం, శాఖ, పార్టీ, ఈ పిచ్చి పిచ్చి ప్రలాపనలు పెట్టుకుని మనిషిని మనిషి విభజించుకుంటున్నాడు. మీరంతా యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్ యంగ్ పీపుల్. ఆ ఎడ్యుకేషన్ కేవలం పుస్తకాలకి, కాగితాలకి, పరీక్షల్లో మార్కులకి పరిమితం కాకూడదు. యూ మస్ట్ డెల్వ్ డీప్ ఇన్ టు వాట్ హ్యూమన్ కైండ్ ఈజ్ అబౌట్. మానవాళంటే ఏంటి అసలు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం? మన మూలాలు ఏమిటి? మానవ నాగరికత ఎట్లా మార్పు వచ్చింది? ఎందుకని ఈవేళ మనం మిగిలిన తరాల కంటే బాగా ఎక్కువ కనిపిస్తున్నాం? వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నాం? ఏం అందిపుచ్చుకున్నాం మనం ఈ నాగరికత నుంచి? ఇంకో రకంగా మీరు ఆలోచించండి. ఈ విశాల విశ్వంలో కొన్ని వేల కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి, గ్యాలక్సీస్. మన నక్షత్ర మండలం పేరేమిటి? మిల్కీవే. ఇలాంటి మిల్కీవే లాంటివి కొన్ని వేల కోట్లు ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్, యాక్చువల్లీ 10,000 కోట్లు ఉన్నాయి. దానిలో ఒక్కటి మన మిల్కీవే. మిల్కీవేలో కొన్ని వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ వేల కోట్ల నక్షత్రాల్లో ఒక్కటి ఆ బుల్లి సూర్యుడి నక్షత్రం. ఇట్స్ అ వెరీ స్మాల్ స్టార్, ఎల్లో డ్వార్ఫ్ అంటాం దాన్ని. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ లార్జ్ స్టార్. సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆ 8లో 9వది ఇప్పుడు ప్లూటో తీశారు కదా. ఆ 8లో ఒక బుల్లి గ్రహం భూమి. పెద్ద గ్రహం ఏది సూర్యుడి చుట్టూ? జూపిటర్. జూపిటర్ ఎంత పెద్దదంటే భూమిని ఒక ఫుట్బాల్గా చేస్తే జూపిటర్ లోపల 1700 ఫుట్బాల్స్ పడతాయి. 1700 భూములు పడతాయి జూపిటర్ లోపల. అంత పెద్ద గ్రహం జూపిటర్. మనం ఒక బుల్లి గ్రహం సూర్యుడి చుట్టూ దానిలో. ఆ భూమిలో దుర్బిణి వేసి చూస్తే మీకు హైదరాబాద్ నగరమును మీ మాతృశ్రీ కాలేజీ కనిపిస్తాయా? ఇంకా మన కులం ఏంటి, మన వర్గం ఏంటి, మన ప్రాంతం ఏమిటి, మన భాష ఏమిటి, ఆ మాటకు వస్తే మన దేశం ఏమిటి? If education does not make us look at ourselves on a much broader plane, that education is no education at all. It's a worthless piece of paper. అందుకనే మీ టెక్నాలజీ కానీ, మీ విజ్ఞత కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారం ఎట్లని ఆలోచించి దిశగా సాగాలి. వ్యక్తి సుఖాన్ని సమాజ హితంతో సంధానించాలి. మీరు ఈవేళ పర్యావరణం గురించి ఆలోచిస్తున్నారని చెప్పంటే, నాకు ఆదాయం పెరిగి నేను బతికితే చాలదు, నాకు ఆకాశం అంతే మేడలుంటే చాలదు, చుట్టూ ఉన్న ప్రకృతి బాగుండకపోతే నా జీవితం దెబ్బతింటుందన్న స్పృహ మీలో ప్రవేశించింది. కాబట్టి అది మానవాళికి అవసరం. ఎందుకంటే మనం గొప్పవాళ్ళం కాబట్టి కాదు, మహర్షులం కాబట్టి కాదు, మనం కాస్త కూస్త ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి. మీరు ఎంత గొప్ప కాలేజీలు చదువుకున్నా, ఎంఎస్ఆర్ కాలేజీలు చదువుకున్నా, మీరు ఎంత సక్సెస్ సాధించినా, పెద్ద వ్యాపారం పెట్టి కోట్లు సంపాదించినా, ఆ ముఖేష్ అంబానీ లాగా కొన్ని 100 కోట్లు లేకపోతే 1000 కోట్ల రూపాయలతో పెద్ద ఇల్లు కట్టినా ఎందుకు కట్టాడో తెలియదు బుద్ధి లేనివాడు. 4000 కోట్లు ఖర్చు పెట్టాట ఒక ఇల్లు కట్టడం కోసం. ప్రపంచంలో ఏమీ కూడా పనిచేయాల. ఎంతకంటే చాలామంది డబ్బులు ఉన్నారు. అలా కట్టినా ఎంత అద్భుతంగా విజయం సాధించామనుకున్నా కూడా పక్కింటి పూరిగొడుసులో కొట్టినటువంటి కుర్రాన్ని కొట్టినటువంటి దోమ మీ ఇంటికి వస్తుందా? లేదండి. ఇక్కడ ఎంబీఎస్ఆర్ కాలేజ్ చదువుకున్న కుర్రాళ్ళు వీళ్ళంతా కూడా చాలా మంచివాళ్ళు, వీళ్ళు బాగా తెలివిగలవాళ్ళు, వీళ్ళకి బాగా మంచి మార్కులు వచ్చినాయి, లేకపోతే బాగా డబ్బు సంపాదించారు, గొప్ప మేనేజర్లు, గొప్ప వ్యాపారం చేశారు కాబట్టి ఇంట్లోకి రాకూడదు దోమ అనుకుంటుందా? దోమ మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకు కులం లేదు, మతం లేదు, కాలేజీ లేదు, ఎక్కువ తక్కువ లేదు, డబ్బు లేదు, ఆడంబరం లేదు, అహంకారం లేదు, పదవి లేదు, పరపతి లేదు. దోమలకు అందరూ సమానమే. దోమ ధర్మం మనిషి దొరికితే కొట్టడం, రక్తాన్ని పీల్చుకోవటం, ఆ పీల్చుకునే క్రమంలో లాలాజలాన్ని వదలటం, వదిలితే డెంగ్యూ రావచ్చు, మరొకటి రావచ్చు, అది మీ కర్మ. ఆ దోమల్ని మనం నివారించాలని చెప్పంటే నా ఇల్లు ఒక్కదాన్ని చూసుకుంటానంటే చాలదు, నా చుట్టూ ఉన్న పర్యావరణం కావాలి, నాకు పక్కింటి వాడి పరిస్థితి కావాలి, మన ఊరి పరిస్థితి కావాలి. దానిలో కులం లేదు, వర్గం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే ఈవేళ టెక్నాలజీతో, ఈవేళ వనరులతో మన జీవితంలో బంగారాన్ని పండించుకోవచ్చు, ఆనందాన్ని అనుభవించవచ్చు, ఒక అద్భుతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ఓ చైనాను చూసుకుని రొట్టెలేసుకునే అవసరం లేకుండా వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారా, వాళ్ళంత వేగంగా ఎదుగుతున్నారా, మనం వాళ్ళు అర్భకంగా ఉన్నామన్న బాధ లేకుండా వాళ్ళకి ధీటుగా మనం నిలబడచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ అవర్ హిస్టరీ యూ హ్యావ్ దట్ ప్రైస్లెస్ ఆపర్చునిటీ. యూ కెన్ సీజ్ దట్ మూమెంట్. You can reach the stars.
You can be tall and sun-crowned. You can challenge anybody's monopoly in the world, but only if we leverage knowledge as a powerful tool for the improvement of humanity. Only if we recognize that we are all one. At heart, we are all one. We are all one genetically. We are all one in terms of human civilization and our remarkable legacy. And only if you recognize that your individual excellence, your personal goals and dreams must be combined with public good. మీరందరూ దానికోసం పోరాడతారని, నిజమైనటువంటి పరిజ్ఞానాన్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ, మీ నుంచి ప్రశ్నలు ఆహ్వానిస్తూ మరోసారి మీ అందరిని అభినందిస్తూనే సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Association with Dr. Jayaprakash Narayan Garu goes back to the Jagoro initiative taken by the college. We believe you and also your words that antidote to politics is politics, good politics, more and more politics. We are continuing to take up such initiatives and promise to do so in the future as well. Now, I call the members of CSR to speak on the upcoming events. This requires a new branch of engineering, the branch of correctional engineering, the branch of responsible engineering. This event highlights the mistakes we commit and our ignorance as well. This event aspires to be an eye-opener for many. And our next initiative is Save Our Souls. Our country witnessed a phase of shame. Will have to sign in and vote that they would respect women, they would protect them by putting a sticker on their vehicles. Every vehicle with citizen patrolling sticker is safe for women to approach in the hour of need. This could go viral, having with the rapid awareness being spread. This event stands up for every sister, every mother, every woman who helplessly cries, "Save our souls." Thank you. The next event is Netradan. A rose that which you call by any other name smells just as sweet. This holds true for the misfortune by absence of sight. Not knowing what it looks like, but only distinguishing based on taste and smell, to feel without beholding, imagination is a curse. And in this curse, many suffer, and their anguish has no bounds. They do not seek for our sympathy, but they want our empathy. We shall pledge to donate our blessing of sight after we have enjoyed the God's beauty, so that they may cherish the gifts too. Hence is this event, the Netradan campaign. Needless to say the importance of plants and the plantation drive. MVSR also held a plantation drive in the campus, emphasizing the Go Green motto. We are honored to have Dr. Jayaprakash Narayan Garu for doing the same with us today. Thank you, sir. Thank you. Just as Neil Armstrong said that when he landed on the moon, he said that his small step was a giant leap for mankind. We hope that the small steps taken by us at MVSR will go a long way and make a difference to the society. Now, with your permission, sir, we would like to start the question answer session.